Hello, hi, welcome all the competitive areas and wood bridges. This is your Kiran Kodmuru. Yes, 7th క్లాస్లో మరొక యూనిట్ అయితే చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఈ యూనిట్ నుండి క్వశ్చన్ లేకుండా టెట్ పేపర్ 1 ఉండదు, పేపర్ 2 ఉండదు, SGT ఉండదండి. 110% ఈ ఏరియా నుండి ఖచ్చితంగా పర్టికులర్గా యూనిట్ నుండి క్వశ్చన్ అయితే ఉంటుంది. సో మరి క్వశ్చన్ కూడా ఎలా చేసేందుకు అయితే ఛాన్స్ ఉంటుంది, ఏ రెండు క్వశ్చన్ అడుగుతాడని ఖచ్చితంగా చూద్దాము. లెసన్ డిస్కస్ చేస్తున్నాయి. రైట్, మొక్కల్లో ప్రత్యుత్పత్తి. సో ప్రత్యుత్పత్తి అంటే సాధారణంగా ఒక జీవి, అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, సూక్ష్మజీవి కావచ్చు, తనను పోలినటువంటి జీవులు ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు, ప్రత్యుత్పత్తిగా చెప్తుంటాం. మరి మొక్కల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుందో ఇక్కడ చూద్దాము ఒకసారి. రైట్, మరి ఇక్కడ ఒక్కసారి పరిశీలించినట్లయితే మొక్కలో ప్రత్యుత్పత్తి భాగంగా పరిగణించబడేది అంటే పుష్పాన్ని ప్రత్యుత్పత్తి భాగం అంటామండి. మొక్కలో ఒక రకరకాల భాగాలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, కాండం ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి వేర్లు ఉంటాయి అండ్ పుష్పాలు ఉంటాయి కదా. ఈ పుష్పాలను వచ్చేసి ఏంటంటే మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలుగా చెప్తూ ఉంటాం ఉంటాయి. సో ఈ మరి పుష్పం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాము. మరి ఇక్కడ ఒకసారి మనకి ఒక 2 పేర్లు ఇచ్చాడు, గమనించండి. ఇక్కడ మందార పుష్పాన్ని, మందార మొక్కని దాసాని మొక్క అని కూడా అంటారు. జస్ట్ ఆ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా తూటి పూలు అంటే ఐపోమియా అండి. తూటి పూలను ఏమంటామంటే ఐపోమియా అంటాం ఇంగ్లీష్లో. ఇది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో గతంలో కొన్ని సందర్భాల్లో మనకి ఐపోమియా అని ఒకసారి అడగడం జరిగింది, అదేవిధంగా తూటి పూలని ఐపోమియా అని అడగడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మారు పేర్లను ఖచ్చితంగా రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే మరి పుష్పంని పరిశీలించినట్లయితే ఇక్కడ పుష్పం ఒక చిన్న వృంతం వంటి నిర్మాణంతో ఇలా ఉంటుంది. అంటే వృంతం వంటి నిర్మాణం సాయంతో ఇలా శాఖ కానివ్వండి కాండం పైన అతుక్కొని ఉంటుంది. అండ్ ఈ యొక్క వృంతం ఏదైతుందో దీని యొక్క కొన భాగం ఉబ్బి ఉంటుంది, గమనించాలి ఇక్కడ. సో కాడ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పువ్వు ప్రారంభమయ్యే చోట, పువ్వు ఇక్కడ ప్రారంభమవుతుంది అనుకోండి. సో ఇక్కడ ప్రారంభమయ్యే చోట కొంత ఉబ్బి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే పుష్పాసనం అంటాం. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది ఇక్కడ, గమనించండి. పువ్వు ప్రారంభమయ్యే చోట కాడ కొంచెం ఉబ్బి ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే పుష్పాసనం అంటాం. రైట్, ఇక్కడ మొత్తం ఈ పుష్పాసనం పైన పుష్పంలో ఉండేటువంటి భాగాలు ఏంటంటే మొత్తం కూడా 4 వలయాల్లో అమరి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని వలయాలు అమరి ఉంటాయంటే 4 వలయాలు అమరి ఉంటాయి. సో అన్నిటికంటే బయటి వలయం లేదంటే మొదటి వలయంలో ఏంటంటే రక్షక పత్రాలు ఉంటాయి. అండ్ రెండో వలయంలో వచ్చేసి ఆకర్షక పత్రాలు ఉంటాయి. అండ్ మూడో వలయంలో వచ్చేసి కేసరావళి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా కేసరావళి ఉంటాయి. లేదంటే వీటిని పురుష ప్రత్యుత్పత్తి వేరండి. 4వ వలయంలో వచ్చేసి ఏంటంటే అండకోశం ఉంటుంది. అండాశయం కాదు, అండకోశం ఉంటుంది. ఇలా పుష్పంలో ఉండేటువంటి అన్ని భాగాలు కూడా 4 వలయాల్లో అమరి ఉంటాయి. ఎన్ని వలయాలు? 4 వలయాలు. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. సో మొదటి వలయంలో రక్షక పత్రాలు ఉంటాయి, రెండవ వలయంలో ఆకర్షక పత్రాలు ఉంటాయి, మూడో వలయంలో వచ్చేసి కేసరావళి, 4వ వలయంలో వచ్చేసి అండకోశం ఉంటుంది. అండాశయం కాదు, అండకోశం అని గుర్తుపెట్టుకోండి. రైట్, డెఫినెట్గా ఈ 4 వలయాలు ఏ వలయంలో ఉన్నాయి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మొదటి వలయంలో ఉండేటువంటి నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ అన్నీ కూడా రక్షక పత్రాలు ట్యూబ్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ట్యూబ్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రక్షక పత్రాలు. సో ఈ రక్షక పత్రాలను అన్నింటినీ కలిపి రక్షక పత్రావళి అంటాం. ఈ యొక్క విడివిడిగా చూసినట్లయితే వాటిని రక్షక పత్రాలు అంటాం. రక్షక పత్రాలను కలిపితే రక్షక పత్రాలు ఏర్పడుతుంది. ఇది మొదటి వలయంలో ఉండేటువంటి నిర్మాణాలు. పేరులో ఉన్నట్టుగానే పుష్పంలో అన్ని భాగాలు కూడా ఇది రక్షణిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. రెండో వలయంలో ఏముంటాయని చూసినట్లయితే ఆకర్షక పత్రాలు ఉంటాయండి. ఆకర్షక పత్రాలు వచ్చేసి వివిధ రంగుల్లో ఉండి కీటకాలని అదేవిధంగా రకరకాల జంతువుల్ని ఆకర్షించడానికి ఆకర్షక పత్రాలు అనేవి పనికొస్తూ ఉంటాయి. మరి ఆకర్షక పత్రావళి అంటే అన్ని ఆకర్షక పత్రాలు కలిసిపోయి ఉంటే ఆకర్షక పత్రావళి అంటాం. సో విడివిడిగా ఉంటే వాటిని ఏమంటామంటే ఆకర్షణ పత్రాలు అంటాం. సో జనరల్గా మనం ఈ యొక్క పువ్వులాగా ఎందుకు పరిగణిస్తామంటే దానిలో ఉండేటువంటి ఆకర్షక పత్రాన్ని బేస్ చేసుకొని దాన్ని ఒక పువ్వుగా పరిగణిస్తూ ఉంటాం తప్ప అది లేదనుకోండి దాన్ని ఒక పుష్పంలాగా మనం పరిగణించాం. సో గుర్తుపెట్టుకోండి, పుష్పాన్ని ఒక పుష్పంలాగా పరిగణించడానికి తోడ్పడేటువంటి నిర్మాణాలే మనకి ఏంటంటే ఆకర్షక పత్రావళి. రైట్, నెక్స్ట్ వచ్చేసి కేసరావళి. మూడో వలయంలో ఉండేటువంటి నిర్మాణాలు వచ్చి కేసరావళి. అండ్ ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే కేసరావళిలో 2 నిర్మాణాలు. ఒక కేసరాన్ని తీసుకున్నట్లయితే కేసర దండం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. దీనిపైన వచ్చేసి మనకి సింపుల్గా ఒక చిన్న కోశం లేదంటే సంచి వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని పరాగ కోశం అంటాం. ఇక్కడ కేసరం, ఇది మొత్తం కూడా కేసరం అంటాము. ఈ కేసరంలో ఏముంటే 2 నిర్మాణాలు అండి. కేసర దండం ఉంది, అదేవిధంగా పరాగకోశం ఉంది. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్. క్రింది వాటిలో కేసరం యొక్క నిర్మాణంలో ఉండేటువంటి భాగాల్ని గుర్తించండి. ఏంటి? కేసర దండం ఉంటుంది, అదేవిధంగా పరాగకోశం ఉంటుంది. ఎన్నో వలయంలో ఉంటాయి ఇవి? కేసరాలు అనేవి 3వ వలయంలో ఉంటాయి. ఇవేంటి? పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. పుష్పంలో ఉండేటువంటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఎన్న వలయంలో ఉంటాయి? ఎన్న వలయం అంటే 3వ వలయం.
సో నిర్మాణాలు ఏంటి అని చూసినట్లయితే సింపుల్గా కేసరావులుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ కేసరావులు అన్నీ కేసరాన్ని అంటే ఇక్కడ ఉండేటువంటి అన్ని కేసరాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసరాలన్నింటినీ కలిపేసి ఏమంటామంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు లేదంటే ఆండ్రీషియం అంటాం. సో డైరెక్ట్గా ఆండ్రీషియం అని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి గమనించండి, ఇక్కడ మూడో వలయంలో ఉండేటువంటి నిర్మాల్ని కేసరావులు అంటారు. ఇవి మొక్కలో ఉండేటువంటి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు లేదంటే ఆండ్రీషియం అంటాం, గుర్తించండి. ఇక్కడ చూసినట్టయితే రకరకాల కేసరావులు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. సో అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలని లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలుగవ వలయంలో ఉండేటువంటి భాగం వచ్చేసి ఏంటంటే అండకోశం అండి. ఈ అండకోశం చూసినట్టయితే ఇలా ఉంటుంది. సో చివరి భాగం అంటే క్రింది భాగం ఉబ్బి ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ దీనిపైన ఒక చిన్న పైప్ లాంటి నిర్మాణం ఉంటుంది. అండ్ దాని చివరి భాగంలో చూసినట్లయితే కొంచెం వెడల్పాటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే కంప్లీట్గా మనం అండకోశంగా చెప్తుంటాం. ఈ అండకోశంలో 3 భాగాలు, పైప్ నిర్మాణం, ఉబ్బి ఉన్నటువంటి భాగం, పైన చివరిగా ఉండేటువంటి భాగం, దీన్ని ఏమంటామంటే కీలాగ్రము అంటాం. అగ్రం అంటే పై భాగం. సో దీన్ని ఏమంటామంటే కీలము అంటాం. దీన్ని ఏమంటాం కీలము అంటామండి. ఓకేనా, కీలం యొక్క అగ్రభాగం కాబట్టి దీన్ని కీలాగ్రం అంటాం. అండ్ క్రింద ఉబ్బి ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే అండాశయం అంటాం. గమనించండి, దీన్ని ఏమంటాం అండాశయంగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అండాశయము, కీలం, కీలాగ్రం వీటి మూడింటిని కలిపి ఏమంటామంటే అండకోశం అంటాం, లేదంటే పిస్టిల్ అంటుంటాం ఇంగ్లీష్లో. అయితే అండకోశంలో 3 భాగాలు, కీలాగ్రం, కీలం, అదేవిధంగా క్రింద వచ్చేసి అండాశయం. సో అండాశయం ఫలంగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, పుష్పంలో ఉండేటువంటి అండాశయం ఫలంగా మారుతుంది. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. పుష్పంలో ఉండేటువంటి ఈ నిర్మాణం లేకుంటే ఈ భాగం అనేది ఫలంగా లేదంటే కాయగా మారుతుందంటే అండాశయం. గుర్తుపెట్టుకోండి, అండకోశం కాదు. అండ్ అదేవిధంగా అండాశయంలో ఉండేటువంటి చిన్న బంతుల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి కాయగా మారిన తర్వాత, అండాశయం కాయగా మారితే ఈ బంతుల వంటి నిర్మాణాలు వచ్చేసి విత్తనాలుగా మారుతాయి. గమనించండి, ఇవి విత్తనాలుగా మారుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. పుష్పంలో ఉండేటువంటి అండకోశంలో అడుగున ఉండేటువంటి ఉబ్బెత్తు నిర్మాణాన్ని అండాశయం అంటాం. అండాశయం ఫ్యూచర్లో ఫలంగా మారుతూ ఉంటుంది. అండాశయంలో ఉండేటువంటి చిన్న చిన్న బంతుల వంటి నిర్మాణాలు ఫ్యూచర్లో విత్తనాలుగా మారుతూ ఉంటాయి. సో అండాశయము, కీలం, కీలాగ్రాన్ని కలిపి ఏమంటామంటే అండకోశంగా చెప్తుంటాం. గమనించండి, దాట్స్ ఇట్. ఓకేనా, అండకోశం వచ్చేసి పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా చెప్తామండి. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా చెప్తాం. ఓకేనా, సో ఇంపార్టెంట్ ఇది కీలం, కీలాగ్రం. అండ్ అదేవిధంగా అండాశయాన్ని, కీలాన్ని, కీలాగ్రాన్ని కలిపేసి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలుగా పరిగణిస్తుంటాం. సో ఇంగ్లీష్లో అయితే వీటిని ఏమంటామంటే గైనీషియంగా చెప్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూద్దాము. సో ఒకసారి పుష్పం యొక్క నిర్మాణాన్ని పరిశీలించండి. ఇది పుష్పవృంతం, ఇది వచ్చేసి అండాశయం, దీంట్లో ఉండేటువంటివి వచ్చేసి అండాలు అంటాం వీటిని. ఇది ఉబ్బెత్తుగా ఉండేటువంటి నిర్మాణం, దీన్ని ఏమంటామంటే పుష్పాసనంగా చెప్తున్నాం. పుష్పాసనం పైన మనకు అన్ని నిర్మాణాలు కూడా అతుక్కొని ఉంటాయి. ఇవి రక్షక పత్రాలు. ఇవి వచ్చేసేమో ఇది కీలం, ఇది కీలాగ్రం, ఇది కీలం, ఇది వచ్చేసి అండాశయము, ఇది వచ్చేసి కేసరదండం, ఇది వచ్చేసి పరాగకోశం. ఓకేనా, సో దెన్ ఇక్కడ ఎల్లో కలర్లో ఏవైతున్నాయో ఇవి వచ్చేసి కీలాగ్రం అండి, ఆకర్షక పత్రాలు. ఇవి వచ్చేసి ఆకర్షక పత్రాలు. సో ఎల్లో అని కదా రకరకాలుగా ఉంటుంటాయి. జస్ట్ ఆ పుష్పం దాని భాగాలు అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అన్ని పుష్పాల్లో 4 ప్రధాన భాగాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 4 ప్రధాన భాగాలు ఏంటి? రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అదేవిధంగా అండకోశం. ఇవి కూడా 4 భాగాలు. రైట్, మరి ప్రతి పుష్పంలో చూసినట్లయితే ఈ 4 భాగాలు తప్పకుండా ఉంటాయని చూసినట్లయితే కొన్నిట్లో ఈ 4 భాగాల్లో ఏదో ఒకటి మిస్ అయ్యి ఉండొచ్చండి. అలా మిస్ అయితే దాన్ని అసంపూర్ణ పుష్పం. అసంపూర్ణం అంటే పూర్తిగా లేకపోవడం కదా. అంటే ఈ 4 వలయాల్లో ఏదో ఒక వలయం మిస్ అయితే దాన్ని అసంపూర్ణ పుష్పాలు అంటారు. అలా కాకుండా అన్ని వలయాలు ఉంటే దాన్ని ఏమంటామంటే కంప్లీట్ ఫ్లవర్ లేదంటే సంపూర్ణ పుష్పంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒక్కసారి గమనించండి, దోసా సొర వంటి పుష్పాల్లో చూసినట్టయితే 2 రకాల పుష్పాలు ఉంటాయి. అవి ఏంటి అని చూసినట్టయితే పురుష పుష్పాలు ఉంటాయి, అదేవిధంగా స్త్రీ పుష్పాలు ఉంటాయి. ఇక్కడ గమనించండి, సో ఇలాంటి పుష్పాలను ఏమంటామంటే ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలు అంటే ఏదైనా ఒక లింగమే, పురుషలింగమా లేకుంటే స్త్రీలింగమా ఏదో ఒకటే ఉంటుంది. అంటే ఉంటే దాంట్లో స్త్రీ సంబంధించిన అవయవాలు లేదంటే ఆ పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయండి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమని చెప్పుకున్నాం మనం? కేసరావళి అని చెప్పుకున్నాం. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమని చెప్పుకున్నాం? అండకోశం అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ దోస మరియు సొర వంటి పుష్పాలు తీసుకున్నప్పుడు ఈ పుష్పాల్లో పురుష పుష్పాలైతే దాంట్లో కేసరావళి ఉంటుంది కానీ అండకోశం ఉండదు. అదే స్త్రీ పుష్పాలైతే అండకోశం ఉంటుంది కానీ కేసరావళి అనేది ఉండదు. ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే ఏకలింగ పుష్పాలు. ఏక అంటే ఒకటి ఉంటే కేసరావళి లేకుంటే అండకోశం, ఇలా ఉంటే ఏకలింగ పుష్పాలు. ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ అని చెప్పినప్పుడు దోస సొర పెట్టొచ్చు. ఓకేనా, ఇక్కడ ఏకలింగ పుష్పాలన్నీ కూడా అసంపూర్ణ పుష్పాలే. ఎందుకు అసంపూర్ణ పుష్పాలు అంటున్నామంటే దాంట్లో మిస్ అయితే కేసరావళి మిస్ అవుతుంది లేకుంటే అండకోశం మిస్ అవుతుంది. కాబట్టి వీటిని
సింపుల్గా ఏమని చెప్తామండి, అసంపూర్ణ పుష్పాలుగా కూడా చెప్తుంటాం. అన్ని ఏకలింగ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ అన్నప్పుడు దోస, సొర, పుచ్చ, ఇవన్నీ కాకర, ఇవన్నీ కూడా అన్ని తీగ మొక్కలండి. గమనించండి, దోస, సొర, బీర, నెక్స్ట్ వచ్చేసి మనకి కాకర, పుచ్చ, ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలే. ఓకేనా, రైట్. అంతేకాకుండా అవి అసంపూర్ణ పుష్పాలు. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి గడ్డి చేమంతి పొద్దుతిరుగుడు. సో గడ్డి చేమంతి పొద్దుతిరుగుడు పుష్పాలను చూసినట్లయితే ఇలా ఉంటాయండి. సో మనం బాగా చూసుంటాం కదా. సో దీంట్లో అన్నీ కూడా చిన్న ఇలా కనపడుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే పుష్పకాలు అంటామండి, పుష్పకాలు అంటాం. యాక్చువల్గా ఇవన్నీ పుష్పకాలు కలిస్తే మనకు ఏర్పడేది ఏంటంటే పుష్పగుచ్చము అంటాం. దీన్ని ఏమంటాం, పుష్పగుచ్చం. అంటే క్రింది వాటిలో పుష్పగుచ్చంగా పరిగణించబడేటువంటి పుష్పాన్ని గుర్తించండి అన్నప్పుడు గడ్డి చేమంతి పొద్దుతిరుగుడు గమనించాలి. సో వీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న పుష్పాలు ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటామంటే పుష్పకాలు అంటాం. పుష్పగుచ్చం, పుష్పకాలు. క్రింది వాటిలో పుష్పకాలను కలిగి ఉండే పుష్పాన్ని గుర్తించండి లేదా మొక్కను గుర్తించండి అన్నప్పుడు గడ్డి చేమంతి పొద్దుతిరుగుడు మీరు ఆన్సర్ పెట్టవలసి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ గడ్డి చేమంతి పొద్దుతిరుగుడులో ఉండేటువంటి చిన్న చిన్న పుష్పాలను ఈ రకంగా పేర్కొంటాము, పుష్పకాలు అంటాం. ఓకేనా. పుష్పకాలు కలిగినటువంటి మొక్కని గుర్తించండి. సో ఇలా అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ సంపూర్ణ పుష్పం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పుష్పంలో ఉండేటువంటి అన్ని భాగాలు ఎన్ని వలయాలు అనుకున్నాం, 4 వలయాలు. ఈ 4 వలయాలు ఉన్నట్లయితే ఆ పుష్పాన్ని ఏమంటామంటే సింపుల్గా సంపూర్ణ పుష్పంగా చెప్తుంటాం. రైట్. ఇక్కడ ఒక్కొక్క వలయంలో ఏమున్నాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మొదటి వలయంలో రక్షక పత్రాలు, రెండో వలయంలో ఆకర్షక పత్రాలు, మూడో వలయంలో కేసరాలు, 4వ వలయంలో వచ్చేసి అండకోశాలు ఉంటాయండి. ఖచ్చితంగా ఈ 4 వలయాలు 4 భాగాలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే సంపూర్ణ పుష్పంగా చెప్తూ ఉంటాం. రైట్. ఇక్కడ సంపూర్ణ పుష్పానికి ఉదాహరణ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఉమ్మెత్త, దాసాని. మందారం ఏమంటామండి, దాసాని మొక్క అంటూ ఉంటాం కదా. మందార, ఉమ్మెత్త, తూటిపూలు. తూటిపూలు ఏమంటామంటే ఐపోమియా అంటాం. ఐపోమియా మొక్క అన్న తూటిపూలు అన్న ఒకటే, గమనించండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణ పుష్పాలు. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో సంపూర్ణ పుష్పాలను గుర్తించండి అంటాడు. మందార ఇస్తాడు, ఉమ్మెత్త ఇస్తాడు, తూటిపూలు ఇస్తాడు, దోస ఇస్తాడు. సో అప్పుడేంటి ఆ 3 అనేవి మనకి సింపుల్గా సంపూర్ణ పుష్పాలు. దోస లేదంటే సొర ఏమవుతుందండి, అసంపూర్ణ పుష్పం అవుతుంది. రైట్. ఇక్కడ అసంపూర్ణ పుష్పం చూసినట్టయితే 4 వలయాల్లో ఏ ఒక్క వలయం మిస్ అయినా, ఏ ఒక్క వలయం లేకపోయినా కూడా దాన్ని ఏమంటామంటే సింపుల్గా అసంపూర్ణ పుష్పంగా చెప్పుకుంటాం. ఏ ఒక్క వలయం అంటే ఏంటి, రక్షక పత్రాలు మిస్ అయినా, ఆకర్షక పత్రాలు మిస్ అయినా, కేసరావాలు మిస్ అయినా, అండకోశం మిస్ అయినా, ఈ 4 ఏది మిస్ అయినా కూడా దాన్ని సింపుల్గా అసంపూర్ణ పుష్పంగా చెప్తుంటాం. ఉదాహరణకు వచ్చి ఇంతకుముందు చెప్పినట్టుగా దోస, సొర ఏవైతున్నాయో దోస, సొర, బొప్పాయి అండ్ వీటితో పాటుగా మనకి కాకర వస్తుంటుంది, గుమ్మడి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ వస్తుంది, పుచ్చకాయ. సో ఇవన్నీ కూడా తీగ మొక్కలని గమనించాడు ఒకసారి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సింపుల్గా అసంపూర్ణ పుష్పాలు. అసంపూర్ణ పుష్పాలు. బొప్పాయి కూడా మనకి అన్ని బొప్పాయి చెట్ల కాయలు కాయవండి, కొన్ని బొప్పాయి చెట్లు మాత్రమే కాయలు కాస్తుంటావు. బొప్పాయి కాయలు కాసేటువంటి ఏదైతే చెట్టు ఉందో అది స్త్రీ చెట్టు, అంటే స్త్రీ మొక్కగా చెప్పుకుంటాం. అండ్ బొప్పాయి కాయలు కాయనటువంటి మొక్క ఏదైతుందో అది పురుష మొక్కగా పరిగణిస్తూ ఉంటాం. గమనించండి, ఇక్కడ ఇవన్నీ కూడా అసంపూర్ణ పుష్పాలు కలిగినటువంటి మొక్కలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. క్రింది వాటిలో అసంపూర్ణ పుష్పాలు కలిగిన మొక్కను గుర్తించండి అంటారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏకలింగ పుష్పాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. కేసరావులు కానీ లేదంటే అండకోశంగా ఏదో ఒకటి మాత్రమే ఉంటుందండి. ఏదో ఒకటి మాత్రం ఉన్నట్లయితే వాటిని సింపుల్గా ఏకలింగ పుష్పాలుగా చెప్పుకుంటాం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, దోస, సొర, కాకర, బొప్పాయి అండ్ గుమ్మడి, పుచ్చ ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏకలింగ పుష్పాలు కలిగినటువంటి మొక్కను గుర్తించండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి పురుష పుష్పాలు. పురుష పుష్పాలు ఏంటంటే సింపుల్గా దీంట్లో కేసరాలు మాత్రమే ఉంటుంది కానీ అండకోశం ఉండదు. స్త్రీ పుష్పాలు అంటే కేవలం అండకోశం మాత్రమే ఉంటుంది కానీ ఏముండదు, కేసరావులు ఉండదండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ద్విలైంగిక పుష్పాలు, లేకుంటే ద్విలైంగిక పుష్పాలు. ఏంటి, ద్వి అంటే 2, లైంగిక అంటే 2 లైంగిక భాగాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైనటువంటి కేసరావళి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలైనట్టు అండకోశం, ఇవి 2 కూడా ఉన్నట్లయితే సింపుల్గా దాన్ని ద్విలైంగిక పుష్పాలుగా చెప్తే లేకుంటే ద్విలింగ పుష్పాలుగా చెప్తూ ఉంటాం. సో కేసరావళి, అండకోశం 2 ఉన్న పుష్పాలను ఏమంటామంటే సింపుల్గా ఉభయ లైంగిక పుష్పాలు లేదంటే ద్విలింగ పుష్పాలు లేకుంటే ద్విలైంగిక పుష్పాలు ఎలా అయినా అనొచ్చు. ఇక్కడ 2 పేర్లు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఉభయ లైంగిక పుష్పాలన్నా, ద్విలింగ పుష్పాలన్నా, ద్విలైంగిక పుష్పాలన్నా ఒకటే. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఉమ్మెత్త, మందార, తూటిపూలు. తూటిపూలను ఏమంటాం, ఐపోమి అంటాం. మందారని ఏమంటాం, దాసాని అంటామండి. సో ఇవి 3 కూడా ఖచ్చితంగా ద్విలైంగిక పుష్పాలు, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. గతంలో టెట్లో ఒకసారి అడిగాడు క్రింది వాటిలో సో తూటిపూలు ఏ రకమైనటువంటి పుష్పం అని అడగడం జరిగిందండి. సో ద్విలింగ పుష్పం. సో ఐపోమి అని తూటిపూలు అంటాం ఇక్కడ. నెక్స్ట్
రైట్. ఇక్కడ సొర, పుచ్చ, బొప్ప ఏవైతే ఇవన్నీ కూడా దీంట్లో ఏకలింగ పుష్పాలు అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. రైట్. అండాశయం, అడ్డుకోత. అండాశయం చూసినట్టయితే అండాశయం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండాశయంలో చిన్న చిన్న బంతుల నిర్మాణం ఉంటాయి. ఇవన్నీ కూడా అండాలు అంటాం. ఇవి వచ్చేసి ఫ్యూచర్లో ఏంటంటే విత్తనాలుగా మారుతాయి. గుర్తుపెట్టుకోండి, అండాశయంలో ఉండేటువంటి బంతుల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అండాలు అంటాం. ఇవి భవిష్యత్తులో విత్తనాలుగా మారిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే పువ్వులోని ఏ భాగం ఫలంగా మారుతుంది? ఇక్కడ గమనించండి ఒక్కసారి. పువ్వులో ఉండేటువంటి అండాశయం అండి, అండకోశం కాదు, అండాశయం ఫలంగా మారుతుంది. అండాలు వచ్చేసి విత్తనాలుగా మారుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఓకేనా. మొక్కలో పుష్పంలో ఉండేటువంటి అండాశయం ఏదైతుందో ఫలంగా మారుతుంది, అండాలు వచ్చేసి విత్తనాలుగా మారుతాయి. గమనించండి, వెరీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే చూద్దాం ఇంకేముందని దీంట్లో. రైట్. ఇక్కడ మరి అండాశయం ఏదైతే ఉందో అది ఫలంగా మారాలంటే ఏం కావాలో ఒకసారి చూద్దామండి. ఇది కేసరం. ఓకేనా. ఇది కేసరదండం. ఇది వచ్చేసి పరాకోశం. దీంట్లో వచ్చేసి పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలైనటువంటి పరాగరేణువులు బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఒక పుష్పంలో ఉండేటువంటి కీలాగ్రాన్ని చేరుతాయి. ఈ పరాగరేణువులు ఏంటంటే ఇక్కడ పడిపోతాయి, కీలాగ్రం పైన పడిపోతాయి. ఎందుకంటే అక్కడ షుగర్స్ అనేవి సెక్రెట్ అవుతాయి. షుగర్స్ అనే ఉత్పత్తి కావడం అక్కడ జిగురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చేరుతాయి. చేరిన తర్వాత ఈ పరాగకోశం ఈ పరాగ రేణువులు ఏవైతున్నాయో మొలకెత్తుతుండు. దీంట్లో ఒక పరాగ రేణువు తీసుకుందాం. ఇది మొలకెత్తుంది. దీనిపైన మొలకెత్తేసి ఇలా వచ్చేసి లోపల ఉండేటువంటి అండాన్ని చేరుతూ ఉంటుంది. ఇలా అండాన్ని చేరడాన్ని ఇక్కడ గమనించండి. పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటామంటే సింపుల్గా పరాగ సంపర్కం అంటాం. గుర్తుపెట్టుకోండి, మొక్కలోని పరాగకోశంలోని పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. ఒక పుష్పములో ఉండేటువంటి ఉదాహరణకి ఇక్కడ ఒకటే పుష్పం అండి. ఇది ఒక పుష్పం అనుకుందాం. ఓకేనా. సో ఇది ఒక పుష్పం అనుకున్నట్లయితే దీంట్లో ఇప్పుడు చెప్పుకున్నాం కదా పరాగరేణువులు. ఈ పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటామండి. స్వపరాగ సంపర్కం లేదంటే ఆత్మపరాగ సంపర్కం అంటాం. ఏంటి ఇక్కడ ఒక పుష్పంలో ఉండేటువంటి పరాగరేణులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే సింపుల్గా స్వ లేదంటే ఆత్మపరాగ సంపర్కంగా చెప్పుకుంటాం. ఇంకొకటి ఏంటంటే పరపరాగ సంపర్కం. ఇక్కడ ఏంటంటే ఒక పుష్పంలో ఉండేటువంటి సింపుల్గా ఈ పరాగరేణువులు ఏవైతేనో ఈ పరాగరేణువులు వేరే మొక్క యొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దీన్ని పరపరాగ సంపర్కం అంటాం. సో పరాగ సంపర్కం అంటే సింపుల్గా డిఫైన్ చేస్తాం, పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరడం. ఓకేనా. దీంట్లో రెండు ఆత్మపరాగ సంపర్కం ఉంటుంది, పరపరాగ సంపర్కం ఉంటుంది. ఆత్మపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉండేటువంటి పరాగరేణులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్గా చెప్తుంటాం, ఆత్మపరాగ సంపర్కం అంటాం. అదే పరపరాగ సంపర్కం అయితే ఒక పుష్పంలో ఉండేటువంటి పరాగరేణువులు వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని పరపరాగ సంపర్కంగా చెప్తూ ఉంటాం. ఆ రెండు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే ఆత్మపరాగ సంపర్కం లేదంటే స్వపరాగ సంపర్కం అంటాం. పుష్పంలోని పరాగరేణువులు మరో మొక్క యొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం అంటాం. కంపల్సరీ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అది. ఓకే. అండ్ మరి పరాగ సంపర్కం ఎలా జరుగుతుందంటే ఈ పరాగరేణువులు కీలాగ్రాన్ని అసలు ఎలా చేరుతాయి? గాలి ద్వారా చేరుతాయి, నీటి ద్వారా చేరుతాయి, పక్షుల ద్వారా చేరుతాయి, కీటకాల ద్వారా చేరుతుంటాయి. ఇలా అనేక రకాలుగా పరపరాగ సంపర్కం జరుగుతుంటుంది. పరపరాగ సంపర్క వాహకాలు అంటాం వాటిని ఏమంటామండి? పరపరాగ సంపర్క వాహకాలుగా చెప్పేస్తూ ఉంటాం. ఏంటండి? పక్షులు, కీటకాలు, చీమలు అవన్నీ కూడా గాలి, నీరు ఇవన్నీ కూడా పరపరాగ సంపర్క వాహకాలుగా చెప్తుంటే ఒకసారి గమనించినట్లయితే మనకి పరపరాగ సంపర్క వాహకాలు ఏంటి అని చూసినట్లయితే మేజర్గా గుర్తుపెట్టుకోండి, పక్షులు, కీటకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించాలి. క్రింది వాటిలో పరపరాగ సంపర్క వాహకాలను గుర్తించండి అన్నప్పుడు ఏం పెట్టాలి మీరు? పక్షులు ఉంటే పక్షులు, కీటకాలు ఉంటే కీటకాలు, అవి రెండు కూడా ఉంటే అవి రెండు పెట్టండి. క్రింది వాటిలో సహజమైన పరపరాగ సంపర్క వాహకాలుగా పనిచేసేవి అంటాడు. పక్షులు, కీటకాలు క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. ఓకేనా. అండ్ కానీ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఎక్కువ దిగుబడి రావాలనేసి ఎక్కువ మందులు వాడడంతో కీటకాలు చనిపోతున్నాయి. కీటకాలు చనిపోవడం వల్ల ఏమవుతుందంటే పరపరాగ సంపర్కం జరగదు. ఫలితంగా మనకి గింజలు, ధాన్యము, ఫలాలు ఏవి కూడా ఏర్పడవు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి పొద్దుతిరుగుడు పైన ఎక్కువగా చీడలు వస్తున్నాయనేసి పొద్దుతిరుగుడు పంట పైన మొత్తం కూడా కెమికల్ స్ప్రే చేసినప్పుడు అక్కడ ఉండే కీటకాలు చనిపోయినప్పుడు ఇంకా పొద్దుతిరుగుడులో గింజలు ఏర్పడట్లేవు. సో రైతులు ఏం చేస్తున్నారంటే వీళ్ళే గుడ్డతో ఇలా అద్ది పరాగరేణుల్ని మళ్ళీ తిరిగి కీలాగ్రం పైన
ఇలా రుద్దుతూ ఉన్నారు. ఫలితంగా మనకి అక్కడ పరాగ సంపర్కం జరుగుతూ ఉందన్నమాట. రైట్, ఇక్కడ ఒకసారి గమనించండి. పొద్దుతిరుగుడులో ఈ సమస్య ఎక్కువగా ఉండడంతో రైతులు గుడ్డలతో అద్ది పరాపరాగ సంపర్కం చేస్తున్నారు. క్రింది వాటిలో ఏ మొక్కలో రైతులు గుడ్డలతో అద్ది పరపరాగ సంపర్కం చేస్తున్నారంటే పొద్దుతిరుగుడు. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్పాను కదా, పరాగరేణు ఇక్కడ పడుతుంది, మొలకెత్తుంది, పరాగనాళం వచ్చేస్తుంది, దీంట్లో ఉన్న అండాన్ని చేరుతూ ఉంటుంది. అండాన్ని చేరి మనకు సింపుల్గా ఇక్కడ మనకి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడ్డాన్ని ఏమంటామంటే ఫలదీకరణం అంటాం. సో డైరెక్ట్ అక్కడ డెఫినేషన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. స్త్రీ పురుష సంయోగ బీజాలు, ఇక్కడ నుంచి పురుష సంయోగ బీజాలు 2 ఉంటాయి దీంట్లో. ఇవి 2 వచ్చేసి ఇక్కడ స్త్రీది ఇక్కడ మనకు అండ మీద అండంతో కలుస్తుంది, కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సో దీన్ని ఏమంటామంటే ఫలదీకరణంగా చెప్తుంటాం. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడ్డాన్ని ఏమంటామండి ఫలదీకరణంగా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, అండ్ లైంగిక ప్రత్యుత్పత్తి, ఇలా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిస్తే దీన్ని ఏమంటామంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఓకే, సో ఆల్రెడీ చెప్పుకున్నాక అండాశయం ఫలంగా మారుతుంది. అండ్ దాంట్లో ఉండేటువంటి అండాలు ఏవైతున్నాయో విత్తనాలుగా మారిపోతుంటాయి. గాలి ద్వారా, నీటి ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా సాధారణంగా ఈ విత్తనాలను ఒక చోట నుండి మరొక చోటుకి వ్యాప్తి చెందుతుంటాయి. సో మనకి అప్పుడప్పుడు గాల్లో ఇలా వైట్ కలర్ చిన్న బాల్ లాగా వేసిపోతూ ఉంటుంది. జిల్లేడు సంబంధించిన విత్తనం అండి. ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, చిన్న గింజ ఉంటుంది, పలుచగా ఉంటుంది, ఇలా ఉండి గాల్లో ఎగురుతూ ఉంటుంది కదా, చూస్తుంటాం మనం. సో ఇలా ఉండి గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఇది జిల్లేడు విత్తనం అండి. అంటే విత్తనాలు ఎలా వ్యాప్తి చెందాయి ఒక దగ్గర నుండి మరొక దగ్గర అంటే రకరకాల పద్ధతుల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. సో గాలి ద్వారా, నీటి ద్వారా, పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా కూడా ఈ విత్తనాలు అనేది వ్యాప్తి చెందుతుంటాయి. అండ్ కమింగ్ టు అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? మొక్క యొక్క లైంగిక భాగం ఏంటంటే పుష్పం. అలైంగిక భాగాలు లేకుంటే శాఖీయ భాగాలు ఏంటంటే వేరు, కాండము, పత్రాలు. సో ఇలా మొక్క వేరు ద్వారా కానివ్వండి, కాండం ద్వారా కానివ్వండి, పత్రాల ద్వారా కానివ్వండి కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తే దాన్ని ఏమంటాం సింపుల్గా అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్తుంటాం. అలైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకు గులాబీ మొక్క తీసుకుందాం, లేకుంటే మందార మొక్క తీసుకుందాం. ఏంటండి, మన కొత్త మొక్క రావాలంటే ఏం చేస్తాం? మందార మొక్క యొక్క ఏదైనా ఒక కాండాన్ని, ముదురుగా ఉన్నటువంటి కాండాన్ని కట్ చేసేసి తీసుకుపోయి వేరే దగ్గర నాటుపెడతాం. నాటుపెట్టినప్పుడు ఏమవుతుంది? కొత్త మందార మొక్క అనేది మొలకెత్తు ఉంటుంది. అంటే ఇక్కడ కాండం ద్వారా వ్యాప్తి చెందింది, కాండం ద్వారా కొత్త మొక్క ఏర్పడింది. కాబట్టి ఇలాంటి ప్రత్యుత్పత్తిని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తిగా చెప్తుంటాం అన్నమాట. ఓకే, రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. దీన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది అలైంగిక ప్రత్యుత్పత్తిగా ఉదాహరణగా కూడా చెప్తుంటాం. ఇక్కడ ఒక్కసారి గమనించండి. పుష్పాలు కాకుండా మొక్క ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. దీనిలో ఒకటి బెస్ట్ ఏంటంటే శాఖీయ ప్రత్యుత్పత్తి. మొక్క యొక్క శాఖీయ భాగాలైనటువంటి వేరు, కాండం, పత్రం, సో వీటి నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని ఏమంటామంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అంటాం. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మొక్క శాఖీయ ప్రత్యుత్పత్తిలో ఉపయోగపడని భాగం ఏంటి అంటాడు. కాండం, వేరు, పత్రాలు, పుష్పం ఉపయోగపడదు. పుష్పం లైంగిక భాగం, పుష్పం లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటూ ఉంటుంది. సో అక్కడి నుంచి ఫలాలు అలా ఏర్పడుతుంటాయి. ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలు ఏర్పరిచేటువంటి భాగాలు ఏంటి అని చూసినట్టయితే వేరు, కాండం, పత్రం అండి. ఉదాహరణకి ఇప్పుడు ఆలుగడ్డ తీసుకుందాం మనం. సో పొటాటో తీసుకున్నట్టయితే పొటాటో పైన చిన్న చిన్న నొక్కులు ఉంటాయి, వీటిని ఏమంటామంటే కళ్ళు అంటాం. సో ఈ కళ్ళు ఉండేటువంటి ఒక పార్ట్ని తీసుకుని, పొటాటో యాక్చువల్గా ఏంటంటే ఇది కాయ కాదు, ఇది యాక్చువల్గా కాండం అండి, భూగర్భ కాండం లోపల పెరుగుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ కన్ను ఉండేటువంటి భాగాన్ని బ్లేడ్ తోటి కత్తిరించేసి నాటుబెట్టామనుకోండి, సో కొత్త పొటాటో మొక్క వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ బంగాళాదుంప లేదా పొటాటో ఏదైతుందో తన యొక్క కాండం ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి సింపుల్గా ఈ బంగాళాదుంప సింపుల్గా ఏంటి ఆ కళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, రైట్, నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ బంగాళాదుంప చూస్తున్నట్టయితే బంగాళాదుంపలో గుంటలు ఉంటాయి. సో వాటిని ఏమంటాం? కన్నులు అంటాం. ఈ కన్నుల ద్వారా బంగాళాదుంప కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తుంది. సో క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. క్రింది వాటిలో కన్నుల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి మొక్క ఏంటి అంటాడు? బంగాళాదుంప వీటి ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తుంది, కన్నుల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. దట్స్ ఇట్. అలా క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రణపాల లేదంటే బ్రయోఫిల్లం అంటాం. ఒక్కసారి ఇక్కడ ఆకును పరిశీలించండి. ఇది రణపాల ఆకు. ఈ రణపాల ఆకు యొక్క అంచుల్లో చూసినట్లయితే మన చిన్న చిన్న మొక్కలు ఏర్పడతాయి. చూడండి, చిన్న చిన్న మొక్కలు అనేవి ఏర్పడుతుంటాయి. సో వీటికి చిన్న చిన్న అబ్బురపు వేర్లు లేదంటే అడ్వాంటేజెస్ రూట్స్ అంటాం. సో రూట్స్ కూడా ఏర్పడుతుంటాయి, చిన్న చిన్న వేర్లు ఏర్పడుతుంటాయి. ఎప్పుడైతే ఇది ఊగుతూ ఉంటుందో ఇది కింద పడిపోతుంది. సో కింద పడిపోయి ఏంటంటే సింపుల్గా ఇది ఒక కొత్త మొక్కని ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట. ఇలా కొత్త మొక్కని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా రణపాల లేదంటే బ్రయోఫిల్లం మొక్క ఆకును చివరల నుండి కొత్త మొక్కలు
వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఎలా ఛాన్స్ ఉంటుందంటే క్రింది వాటిలో ఏ మొక్క ఆకుల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తుందంటే రణపాల లేదంటే దాన్ని బ్రయోఫిల్లం అంటాం. రణపాల లేదంటే బ్రయోఫిల్లం. దీంతో పాటుగా ఇంకొక మొక్క కూడా ఉంటుంది, బిగోనియా అనేటువంటి మొక్క కూడా ఆకుల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే గులాబీ మందార మల్లె మొక్కలు వచ్చేసి కొమ్మలు నాటి పెంచుతారండి. క్రింది వాటిలో కొమ్మల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి మొక్కలు ఏవి అంటాడు. గులాబీ మందార మల్లె మొక్క, ఇది మనకు తెలిసిందే. సాధారణంగా మన ఇళ్ళల్లో గులాబీ కావాలన్నా మందార కావాలన్నా మల్లె మొక్కలు కావాలన్నా సింపుల్గా వెళ్ళేసి ఒక చిన్న మండ ఉంటే కట్ చేసుకొని వచ్చి నాటి పెడతాం. కాబట్టి కొమ్మల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దిస్ ఇస్ ద టేబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. సో గతంలో చాలాసార్లు ఇక్కడ నుండి డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ నుండి క్వశ్చన్ చాలాసార్లు అడగడం జరిగింది. గమనించండి. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మొక్క పేరు, ఇది మొక్క అండి. అండ్ కొత్త మొక్క ఉత్పత్తి చేసేటువంటి మొక్క యొక్క భాగం పేరు, ఇది మొక్క యొక్క భాగం పేరు. రైట్, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చిలగడ దుంప అంటే మోరంగడ్డ లేదంటే స్వీట్ పొటాటో, అండ్ డాలియా, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇవి 5 మొక్కలు ఏవైతున్నాయో 5 మొక్కలు కూడా రూపాంతరం చెందిన వేరు నుండి ఉత్పత్తి అవుతుంది. క్రింది వాటిలో వేరు ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్కని గుర్తించండి. లిల్లీ, గ్లాడియోలి, బ్రయోఫిల్లం, డాలియా అంటాడు. అప్పుడు ఏం పెట్టాలి? డాలియా పెట్టాలి. ఇవన్నీ కూడా వేర్ల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి మొక్కలు. కంపల్సరీ ఆ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. బీట్రూట్ కావచ్చు, క్యారెట్, ముల్లంగి మనకు తెలిసిందే, చిలగడ దుంప మనకు తెలిసిందే. ఇక డాలియా ఏదైతే ఉందో డాలియా ఇంపార్టెంట్, గమనించండి. ఏమడుగుతాడు డైరెక్ట్గా? డాలియా అనేటువంటి మొక్క ఏ భాగం ద్వారా, మొక్క యొక్క ఏ భాగం ద్వారా కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తుంది అంటాడు. సింపుల్గా అండి, వేరు ద్వారా. ఇవన్నీ కూడా వేర్ల ద్వారా కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. రెండోది వచ్చేసి బంగాళాదుంప. కొత్త మొక్క రూపాంతరం చెందిన కాండం నుంచి, ఇదేమో రూపాంతరం చెందిన వేరండి అవన్నీ కూడా. ఇక్కడ రూపాంతరం చెందిన కాండం నుండి కొత్త మొక్కను ఉత్పత్తి చేసేటువంటి మొక్కను గుర్తించండి, బంగాళాదుంప. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లి, వెల్లుల్లి, లిల్లీ, గ్లాడియోలి అండి. సో ఈ 4 మొక్కలు చూసినట్టయితే లక్షణాల నుంచి, దుంపల నుంచి, గ్లాడియోలి దుంపల నుంచి అండి. ఇక్కడ గ్లాడియోలి ఉంది కదా, దుంపల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి కూడా రూపాంతరం చెందినటువంటి కాండాలే. ఇది కూడా రూపాంతరం చెందిన కాండాలే, ఇవి కూడా రూపాంతరం చెందిన కాండాలే. గమనించండి ఇక్కడ. ఓకేనా. సో లక్షణాల నుంచి, దుంపల నుంచి వచ్చేసి ఇక్కడ మనకి దుంపల నుంచి అయితే గ్లాడియోలి మొక్క కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రయోఫిల్లం అండ్ బిగోనియా అండి. సో బ్రయోఫిల్లం ఏమన్నాం ఇంతకుముందు? రణపాల అనేటువంటి పేరు కూడా వచ్చింది కదా. సో బ్రయోఫిల్లం లేదంటే రణపాల, అండ్ ఇంకొకటి ఏంటో బిగోనియా. సో ఇవి రెండు కూడా ఆకులో ఉండేటువంటి కూరగాయల నుండి ఉత్పత్తి అవుతాయి. అంటే ఆకుల్లో ఉండేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆకుల అంచులో చిన్న చిన్న మొక్కలు ఏర్పడతాయి, వాటిని ఏమంటామంటే కూరగాయలు అంటాం. సో కూరగాయల నుండి కొత్త మొక్కలు ఏర్పడేసి సింపుల్గా మనకి అవి క్రింద పడ్డప్పుడు మళ్ళీ తిరిగి పెరిగి పెద్ద మొక్కల్ని పెద్దగా ఎదుగుతూ ఉంటాయన్నమాట. ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి, ఆకుల ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి మొక్కల్ని గుర్తించండి అన్నప్పుడు బ్రయోఫిల్లం అయినా పెట్టొచ్చు మీరు, లేదంటే రణపాల ఉంటే రణపాల. సో రణపాలనే బ్రయోఫిల్లం అంటాం. సో బిగోనియా ఉంటే బిగోనియా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి చెరుకు మనకు తెలిసిందే. సో చెరుకు గడ ఇలా ఉన్నట్లయితే సింపుల్గా, సో దీన్ని కొత్త మొక్క రావాలంటే కంపల్సరీ ఇక్కడ మనకి దీన్ని అడ్డంగా ఉండే లైట్ని ఏమంటామంటే కనుపు అంటామండి. సో ఒక కనుపు ఉండేటట్టుగా కట్ చేయాలి. ఈ పార్ట్ వరకు కట్ చేసి దీన్ని తీసుకుపోయి నాటు పెట్టామనుకోండి, సింపుల్గా కొత్త మొక్క వస్తుంది. సో చెరుకు యొక్క కాండం ద్వారా కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కాండపు కనుపుల నుండి పెరుగుతూ ఉంటుంది, గమనించండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి అండి. భూగర్భ కాండం నుండి పక్క శాఖలలో ఉత్పత్తి అవుతుంది. వీటిని ఏమంటామంటే పిలక మొక్కలు అంటాం. ఏంటి భూగర్భ కాండం అంటే? భూగర్భ కాండం అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ చూద్దాము, మనం పుదీనా మొక్కను తీసుకుందాం. ఇది నేలలోనికి వెళ్ళిపోయింది, పుదీనా మొక్క నేలలోనికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నుండి శాఖలు పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ వేర్లకు పైన ఇక్కడ చిన్న చిన్న వేరు వ్యవస్థ ఇలా ఉంటుంది. అదేవిధంగా కొంత కాండ భాగం, ఇది కాండ భాగం కొంత భూమిలోకి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి పక్క శాఖలు వస్తాయి, ఇట్లా పక్కన కొన్ని శాఖలు వచ్చి బయటికి వెళ్తుంటాయండి. సో అప్పుడే మళ్ళీ ఇక్కడ వేర్లు ఏర్పడుతుంటాయి, మళ్ళీ ఇక్కడ కొత్త మొక్క అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే పిలక మొక్కలు అంటామండి. దీన్ని ఏమంటామంటే పిలక మొక్కలు అంటాం. సో ఇలా మనకి పుదీనా కావచ్చు, స్ట్రాబెర్రీ కావచ్చు, చేమంతి కావచ్చు, పిలక మొక్కలు, లేదంటే వీటిని ఏమంటామంటే సక్కర్స్ అంటామండి. వీటిని ఏమంటామంటే సక్కర్స్ ద్వారా కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసేటువంటి మొక్కల్ని గుర్తించండి. పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి. లేకుంటే పుదీనా, స్ట్రాబెర్రీ, చేమంతి వీటి ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయంటే పిలక మొక్కలని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ ఇక్కడ జిలేబీ తయారులో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవిని గుర్తించండి. జిలేబీ తయారులో ఉపయోగించేటువంటి సూక్ష్మజీవులు లేని శిలీంధ్రం ఏంటంటే ఈస్ట్. ఓకేనా, మనం తినేటువంటి జిలేబీని తయారు చేయడం డెఫినెట్గా ఉపయోగించే శిలీంధ్రం ఏంటంటే ఈస్ట్ అండి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈస్ట్ వంటి మొక్కల్లో వచ్చేసి ఏంటంటే కోరకీభవనం ద్వారా కొత్త ఈస్టులు ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకి ఇది ఈస్ట్ అనుకోండి, కోరకం అంటే మొగ్గ అనమాట. సో దీనిపైన ఇంకోటి చిన్న ఈస్ట్ ఏర్పడుతుంది అండ్ దీంట్లో ఉండే కేంద్రకం హాఫ్ అయ్యి దీంట్లోకి వెళ్ళిపోతుంది అండ్ దీనిపైన ఇంకో కోరకం ఏర్పడుతుంది అండ్ హాఫ్ అయ్యి దీనిలోకి వెళ్ళిపోతుంది కేంద్రకం. ఇలా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. జిలేబీ తయారులో ఉపయోగించే శిలీంధ్రం ఈస్ట్ అండ్ ఈస్ట్ వచ్చేసి కోరకీభవనం ద్వారా కొత్త జీవులని అంటే కొత్త ఈస్ట్లను ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ 2 పాయింట్లు ఇక్కడ. జిలేబీ తయారులో ఈస్ట్ ఎలా మనకి ప్రాపగేట్ అవుతుంది, ఎలా కొత్త జీవులను ఉత్పత్తి చేస్తుందంటే కోరకీభవనం ద్వారా అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రొట్టె మీద మనకేంటంటే బ్రెడ్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, ఒక 2-3 రోజులు ఎక్కడ మర్చిపోయాడ పడేసామనుకోండి, తేమకి ఏమవుతుందంటే దానిపైన మొత్తం కూడా బూజు పడుతుంది కదా. సో ఈ బూజును ఏమంటామంటే బ్రెడ్ మోల్డ్ అంటామండి. గమనించండి ఇక్కడ. సో రొట్టె ముక్క పైన లేదంటే బ్రెడ్ పైన బూడిద రంగులో, మొదట ఏంటంటే బూడిద రంగులో తర్వాత డార్క్ బ్లాక్ కలర్లో అయిపోతుందండి. సో ఇలా బూడిద రంగులో పెరిగేదాన్ని కూడా బ్రెడ్ మోల్డ్ అంటాం. ఆ శిలీంధ్రాన్ని బ్రెడ్ మోల్డ్ అంటాం. బ్రెడ్ మోల్డ్ దేనిపైన పెరుగుతుందంటే బ్రెడ్ పైన పెరుగుతుందండి. సో బ్రెడ్ మోల్డ్ ఏంటంటే ఇది ఒక రకమైన శిలీంధ్రం. దేనిపైన పెరుగుతుంది? రొట్టె పైన లేదా బ్రెడ్ పైన పెరుగుతుంది. సో అప్పుడు ఏర్పడినటువంటి బ్రెడ్ మోల్డ్ ఏ కలర్లో ఉంటుంది? బూడిద రంగులో ఉంటుంది. సో తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా నల్లగా మారుతుందండి. నల్లగా ఎప్పుడు మారుతుందంటే దాని సిద్ధ బీజాలు కలిగి ఉంటాయి. సిద్ధ బీజాలు ఏర్పడ్డప్పుడు నుండి అది నల్లగా మారుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే బ్రెడ్ మోల్డ్ ఏ రకంగా పిల్ల జీవుల్ని లేదంటే ఇతరత్ర శిలీంధ్ర తంతువులను ఉత్పత్తి చేస్తుందంటే సిద్ధ బీజాల ద్వారా. గమనించండి, బ్రెడ్ మోల్డ్ ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది, వేడి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందంటే సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనే విషయాన్ని గుర్తించండి. రైట్, దట్స్ ఇట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్రింది వాటిలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవనం బ్రెడ్ మోల్డ్ పెట్టండి. క్రింది వాటిలో కోరకీభవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవనప్పుడు ఈస్ట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఇతని పేరు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అండి, సైంటిస్ట్. ఇక్కడ స్కాట్లాండ్కి చెందిన సైంటిస్ట్. ఇతడు వచ్చేసి పెన్సిలియం అనేటువంటి శిలీంధ్రం, ఇది పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి ఇతడు పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని ఉత్పత్తి చేశాడు. ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ అనేక రకాల బ్యాక్టీరియాలను చంపుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడిగేందుకు ఛాన్స్ ఉంది. పెన్సిలిన్ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ శిలీంధ్రం పైన ప్రయోగాలు చేశాడు. పెన్సిలియం, ఇది పెన్సిలిన్. ఓకేనా. సో ఏ శిలీంధ్రం పైన ఇతడు ప్రయోగాలు చేశాడు? పెన్సిలియం పైన ప్రయోగాలు చేశాడు. పెన్సిలియం నుండి వెలికి తీసేటువంటి యాంటీబయాటిక్ అంటే పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ వేటిని చంపేస్తుందంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో క్వశ్చన్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఎన్ని రకాలుగా అడగొచ్చండి క్వశ్చన్. ఓకేనా. రైట్, నెక్స్ట్ సెషన్లో మరి విత్తనాల ప్రయాణం ఏంటి, ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ సెషన్లో చూడడానికి ప్రయత్నిద్దాం. రైట్, వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.